హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే జున్ను తయారు చేస్తున్నానండి. మొన్న అయితే మా ఆయన జున్ను పాలు తెచ్చారని చెప్పాను కదా, నేను జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేస్తున్నాను. చూద్దాం ఫ్రెండ్స్. ఎలాగంటే ఇది బయట దొరికింది కదండి మిల్క్, అది తీసుకున్న మిల్క్ ప్యాకెట్, ఇంకా బెల్లము, మిరియాలు, దాంట్లో కొద్దిగా అల్లము, జీలకర్ర వేసి మిక్సీలో కొట్టుకోవాలండి. కొట్టుకుని దాంట్లో ఎగ్స్ వేసుకోవాలండి. 4 ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే డబల్ ఎగ్స్ అండి వేస్తున్నా. డబల్ ఎగ్ దాంట్లో ఇంకా అయితే మిక్సీలో వేసుకొని మిక్సీలో అది తిప్పుకోవాలండి. తిప్పుకొని ఇంకా అయితే అది పేస్ట్గా వచ్చింది. ఇంకైతే మిల్క్ వేసేసి దాంట్లో అయితే కలుపుకోవాలి బాగా. నేనైతే మా పిల్ల వీడియో తీస్తున్నానని అనుకున్నానండి. మా పిల్ల వీడియో తీయకుండా ఇలా చూపిస్తుందంట అని అనుకున్నా, కానీ ఇది చూడండి. మిల్క్ వేసేసి తర్వాత ఇదైతే వేసేయాలి. ఇంకైతే నేను కలుపుకుంటున్నానండి. చూడండి, ఇంకైతే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లో పెడుతున్నానండి ఈరోజు. కుక్కర్లో పెట్టి కుక్కర్ మూత అది విజిల్ తీసి కొద్దిగా అతికిస్తే ఇంకైతే బాగా వస్తుందండి. అసలు జున్ను పాలు కంటే ఇదే బెస్ట్ అనిపించింది నాకైతే. చాలా బాగుంది అసలు, ఎమ్మిగా చాలా బాగుందండి. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అసలు జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేశానంటే మీరే అనుకోండి ఎలాగొచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. మీ సపోర్ట్స్ కావాలి కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టాలంటే. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలాగొచ్చిందో. ఇదైతే పిల్లలు చాలా బాగా తింటారండి. అయితే మిరియాలు తక్కువ వేసుకోండి. నేనైతే మిరియాలు వేసా ఎక్కువ, మీరు తక్కువ వేసుకోండి. ఒక 10-11 వేసుకోండి. నేనైతే ఎక్కువ వేసేసా. బాగా వచ్చిందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి మీ సపోర్ట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెట్టాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, గుడ్ బాయ్. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, గుడ్ బాయ్, గుడ్ నైట్.